మనం కొరకు వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేని కొరకండి? నిజమైన గొప్పతనం. కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కోసం మనం ఏం చెప్తామంటే, ఆయన ఎంత గొప్పోడండి బాబు, చాలా గొప్ప ఇల్లు కట్టాడని అంటాం. వాళ్ళ ఇల్లు ఎలా ఉందంట? గొప్ప ఇల్లు. ఒకరు మంచి ఖరీదైన కారులో తిరుగుతూ ఉంటే వారి కొరకు మనం ఏమంటాం? గొప్ప కారు ఉందండి, గొప్పోడండి బాబు, ఆయన చాలా గొప్పోడు, కోటేశ్వరుడు. అంటే ఈ లోకంలో మనము గొప్ప అని చెప్పాలంటే ఆ వ్యక్తికి ఏదో ఒకటి ఉండాలి. అయితే ధనం ఉండాలి, 2 ఆస్తి ఉండాలి, లేదా పలుకుబడి ఉండాలి. అలా ఉంటేనే మనం ఏమంటామండి? గొప్ప వ్యక్తి లేదా గొప్పోడు అని చెప్పేసి అంటాం. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కోసము ధ్యానం చేయబోతున్నాం. ఆ వ్యక్తి పుట్టుక ఒక విగ్రహారాధికుడిగా జరిగిందండి. అతను ఎందులో జన్మించాడు? అతను పుట్టుక ఒక విగ్రహారాధన. అతను పుట్టుక ఏంటండి? క్రైస్తవుడిగా కాదు జన్మించింది. ఎందులో జన్మించాడు? విగ్రహారాధన చేసేటువంటి తల్లికి తండ్రికి పుట్టాడు ఆ వ్యక్తి. అంటే ఆయన కూడా ఎవరు? విగ్రహారాధికుడే. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన పుట్టుక విగ్రహారాధికుడుగా. అతని విద్య, అతను చదువుకున్న కూడా ఏంటి? క్రైస్తవ విద్య కాదు. ఏంటండి? ఆయన విద్య కూడా ఏంటి? విగ్రహారాధనకు సంబంధించింది. అంటే శాస్త్రాల్లోనూ ఆ యొక్క మంత్ర శాస్త్రంలోను తత్వశాస్త్రంలోను ఆరితేరిపోయినవాడు అనమాట. పుట్టుక ఎలాంటిదండి? విగ్రహారాధికుడిగా. విద్య ఎలాంటిది? విగ్రహారాధికుడిగా. అలాగే అతడు జీవించినటువంటి ప్రాంతము బహు విగ్రహారాధనతో నిండింది. అతను జీవించిన ప్రాంతం ఎలాంటిది? బహు విగ్రహారాధన. 3 పాయింట్లు చెప్పాను. మొదటిది ఏంటి? పుట్టుక విగ్రహారాధికుడిగా. రెండవది అతని విద్య విగ్రహారాధనకు సంబంధించింది. అతడు జీవించిన ప్రాంతం విగ్రహారాధనతో ఉంది. ఆఖరికి అతడు ఆ విగ్రహారాధనకు సంబంధించిన దేశానికి రాజు అయ్యాడు. అతనికి ఏమయ్యాడంటండి? ఆ విగ్రహాన్ని ఆరాధించేటువంటి ప్రజలకు అతను ఏమయ్యాడు? రాజుగా ఉన్నాడు. 4వ పాయింట్ అది. 5వ పాయింట్ ఏంటంటే, విగ్రహారాధికుడిగానే ప్రపంచాన్ని జయించాడు. విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తిగానే ప్రపంచాన్ని జయించాడు. ఎన్ని పాయింట్లు చెప్పాను? 5 పాయింట్లు చెప్పాను కదండి. 6వది చెప్తున్నాను. తన దేశాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలబెట్టుకున్నాడు. ఏంటంటే, తన దేశాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలబెట్టాడు. ఓటమి లేని రాజుగా నిలిచాడు. ఎవరైనా? నెబుకద్నెజర్. థ్యాంక్ యూ అండి, ప్రైజ్ గాడ్. చప్పట్లు కొడదాం ఒకసారి. పిల్లలకు కాదు కానీ నాగమణి గారికి, మల్లేశ్వరి గారికి కరెక్ట్గా చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి ఆ రాజుగారు? నెబుకద్నెజర్ మహారాజు. ఒకసారి ఆయన క్వాలిటీస్ మళ్ళా చూద్దాం. అతను పుట్టుక ఎలాగండి? ఒక విగ్రహారాధికుడిగా. అతను చదువు ఎక్కడ? విగ్రహారాధనలో. అతడు జీవించిన ప్రాంతం విగ్రహారాధనకు సంబంధించింది. అతడు రాజుగా ఉన్నది ఏ దేశానికి? ఒక విగ్రహాన్ని ఆరాధించేటువంటి దేశానికి. అతడు విగ్రహాన్ని ఆరాధించే వాడుగానే ప్రపంచాన్ని జయించాడు కదండి. విగ్రహారాధికుడిగా ఉండే ప్రపంచాన్ని జయించాడు. అలాగే తన దేశాన్ని ప్రపంచమంతల్లో ఒకటిగా నిలబెట్టాడు. ఆ 7వ పాయింట్ ఏంటంటే, ఓటమిలేని రాజుగా నిలబడ్డాడు. అతనికి ఓటమి అనేది లేదు. అయితే ఇంత వ్యక్తిని మనం ఏమంటామంటే చాలా గొప్పవాడు అని పిలవచ్చు కదండి. అతను మనం ఏమనొచ్చండి? ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకో తెలుసా? అతని జీవితం ఒక విగ్రహారాధికుడిగా. అతని జీవితం ఎలాగండి? ఒక విగ్రహారాధికుడిగా ప్రారంభమైంది. విద్య అక్కడే కదండి. ఆయన మసిలింది అక్కడే, అసలు రాజు అయింది అక్కడే. తన దేశాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలబెట్టుకున్నాడు. అతను ఓటమి లేని విజేతగా నిలబడ్డాడు. అతను ఒక గొప్ప వ్యక్తి. హీఈస్ ద గ్రేట్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకుంటారు కదండి. అలాగే మన యొక్క వాడుక భాషలో ఆయన ఎవరండి? మన రతన్ టాటా ఎవరని చెప్పుకుంటామండి? ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది, కోట్ల ఆస్తుంది కదండి. ఇంకా చాలామంది ఉన్నారు. అలాగా చాలామంది డబ్బు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఏమంటాం? గొప్పవారు. ప్రపంచాన్ని జయించిన వారిని ఏమంటాం? గొప్పవారు. అలాగే నిజమైన గొప్పతనం విషయంలో ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే, నేను కూడా గొప్పవాడిని అవ్వాలని కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడండి? ఆ నెబుకద్నెజరే కాదు, ఆ రతన్ టాటాయే కాదు, నేను కూడా ఎలాగ ఉండాలనుకుంటారు? చెప్దాము. మీరు అందరూ ఎలా ఉండాలనుకున్నారు? గొప్పలుగా ఉండాలనుకుంటున్నారా? ఎందుకు పనికిరానులుగా ఉండాలనుకుంటున్నారా?
గొప్పవారుగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఒక గొప్పవాడిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఆటోమేటిక్గా మనం కూడా ఎలా ఉంటే బాగున్ను, మనకు కూడా ఇలాంటి ఇల్లు, ఇలాంటి కారు, ఇలాంటి హోదా ఉంటే బాగున్ను. దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాం, సంపాదిస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో తాను కూడా గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాడు. తాను కూడా ఏమవ్వాలనుకుంటాడండి? గొప్పవాడు అవ్వాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న: అధికారం కలిగి ఉండటం, ధనం కలిగి ఉండటం, కీర్తి అంటే ఒక పేరు కలిగి ఉండటం, లేదా ప్రజలందరూ ఆ వ్యక్తిని చూసి చప్పట్లు కొడతాం, ఇది గొప్పతనం అంటారా? కానీ ప్రజలు ఏమనుకుంటారండి? గొప్పతనం అంటే ఒక మంచి పొజిషన్ ఉండాలి, అధికారం. ఏముండాలండి? అధికారం. నెబుకద్నెజరు ఏమయ్యాడు? ఒక రాజు అయ్యాడు. అతని దగ్గర డబ్బు ఉండాలి, అతని దగ్గర కీర్తి ఉండాలి, అతని దగ్గర నడుస్తుంటే అతనికి చప్పట్లు కొట్టేటువంటి జనం ఉండాలి. అప్పుడు ఆయన చూసి మనం ఏమంటాం? చాలా గొప్ప వ్యక్తిరా అని చెప్పేసి అంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఏమున్నది? నిజమైన గొప్పతనం కోసం ఎలెన్ జి వైట్ గారు ఏం రాశారంటే, గొప్పతనం అనేది స్వీయ ప్రదర్శనలో లేదంటండి. దేంట్లో లేదు? స్వీయ ప్రదర్శన అంటే అర్థం ఏంటి? మనల్ని మనం చూపించుకోవడంలో కానీ, మనకున్న దాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి బట్టి కానీ లేదంట గొప్పతనం అనేది. మరి ఎందులో ఉందంటే, వినయపూర్వకంగా దేవుని చిత్తానికి లోబట్టంలో ఉందంట గొప్పతనం. ఎందులో ఉందండి? వినయపూర్వకంగా దేవుని చిత్తానికి లోబట్టంలోనే గొప్పతనం ఉందంట. అందుకే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మత్తయి సువార్త ఇందాక చదివాం కదా, ఆ వాక్యాన్ని చదువుదాం. 20వ అధ్యాయం 26, 27 వచనాలు. మీలో ఎలా ఉండకూడదు? మీలో అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? ధనాన్ని బట్టి గొప్పవాడు కదండి, ఒక రాజ్యాధికారాన్ని బట్టి గొప్పవాడు కదండి, ప్రజలు చప్పట్లు కొడతా ఉంటే అతను ఎవరు? గొప్పవాడు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎలాగ ఉండకూడదంట? అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడో వాడు ధనం కలిగి ఉండటం కాదు, ఆస్తి కలిగి ఉండటం కాదు, అంతస్తు కలిగి ఉండటం కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండటం కాదు, కానీ మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడో వాడు ఏమై ఉండాలంట? మీ పరిచారకుడై ఉండవాలను. పరిచారకుడు అనే మాటకి అర్థం ఏంటంటారు? పరిచారము అనే మాటకి అర్థం ఏంటండి? సేవ చేయటం. మీలో ఎవరైతే గొప్పవారుగా ఉంటారో వారు ఎలా ఉండాలంట? పరిచారకులుగా ఉండాలి. ఎలా ఉండాలంటండి? పరిచారకులుగా. ఏ పరిచారకులు? దేవునికి పరిచర్య చేసేవారుగా ఉండాలి, అలాగే మనుషులకి పరిచర్య చేసేవారుగా ఉండాలి. యేసు ప్రభువారు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చాడంట. అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడంట. ఏది నిజమైన గొప్పతనం? ఆస్తి కలిగి ఉండటమా? అంతస్తు కలిగి ఉండటమా? హోదా కలిగి ఉండటమా? వినయంతో దేవునికి లోబట్టమండి. లోబడుట, వినయంతో దేవునికి లోబట్టం అనేది నిజమైన గొప్పతనం. కానీ అటువంటి గొప్పతనాన్ని ఈ లోకంలో ఎంతమంది కోరుకుంటున్నారు? మనకు కనిపించేటువంటి ఈ స్వీయ ప్రదర్శన అంటే మన బహిరంగంగా కళ్ళకు కనిపించేటువంటి ఆ పలానా వ్యక్తిని చూసి నేను అలాగవ్వాలి, అలా ఉండాలి, పలానా వ్యక్తిని నేను ఇన్స్పైర్గా తీసుకోవాలని అనుకుంటారు, కానీ వినయముతో దేవుని యందు గొప్పవారై ఉండాలని ఎవరు కూడా అనుకోవట్లేదండి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మీలో అలా ఉండకూడదు. మీలో ఎలా ఉండకూడదు అంటండి? అలా ఉండకూడదు. ఒక విగ్రహారాధకుడిగా పుట్టినటువంటి ఒక రాజుగారు నెబుకద్నెజరు కదండి, అతని విద్య కూడా విగ్రహారాధనతో ముడిపడింది. కానీ అతని చావు అయితే అలా లేదు. గమనిస్తున్నారు ఆయన జీవితాన్ని? ప్రపంచాన్ని జయించినటువంటి విజేత ఎవరన్నైనా నెబుకద్నెజరు. అంటే అలెగ్జాండర్ కన్నా ముందు నెబుకద్నెజరు ప్రపంచాన్ని ఆయన ఏం చేశాడు? జయించినటువంటి విజేత. అతని ప్రారంభము, అతని యవ్వన ప్రాయము, అతని యొక్క రాజ్య విస్తీరణ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అతని ముగింపు ఒక ఎత్తు. దేవునికి మహిమ కలుగును గాక. అతని ముగింపు అంటే అతని చివరి జీవితము ఒక ఎత్తు అండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడు చివరికి వచ్చేసరికి అనేది మనం మాట్లాడుకునే ముందు, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి ఆ స్థితిగతులను బట్టి ఆ నెబుకద్నెజరు ఎలా ప్రవర్తించాడో మనం తెలుసుకుందాం. ఎలా ప్రవర్తించాడు ఆయన? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఆ నెబుకద్నెజరు తనకున్నటువంటి ఆ యొక్క
ధనాన్ని బట్టి, రాజ్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఆయన ఆయన ఏ రీతిగా ఉన్నాడో చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15 వచనం, 15 1-5. పెద్ద వీణెను విపంచికను సకల విధములకు మీరు విను సమయంలో చూడండి, సాగిలపడి ఉండిన ఎడల సరే, మీరు నమస్కరించకపోతే తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. అది చదవాలి మనం. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు కదండి. మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అంటే, నెబుకద్నెజరుకి తనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, తనకున్నటువంటి రాజ్యాన్ని బట్టి, తనకున్నటువంటి హోదాని బట్టి ఏం కలిగిందండి? అక్కడ గర్వం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఏమంటాడు తెలుసా? అతను చాలా గొప్పవాడండి అని అంటారు. కానీ అతనిలో ఏముందండి? గర్వం. అది నిజమైన గొప్పతనమా? ఏది? నెబుకద్నెజరుకు ఉన్నటువంటి ఆ అహంకారమైన మనస్సు, అధికారం ఉందన్నటువంటి ఆ అహంకారంతో కూడిన మనస్సు నిజమైనటువంటి గొప్పతనమా? కాదమ్మా. ఈరోజు ధనం ఉండటము, కీర్తి ఉండటము, లేదా ప్రజలు ఉండటము, మన వెనకాల పలుకుబడి ఉండటం, ఆస్తి అంతస్తులు ఉండటం, ఇది నిజమైన గొప్పతనంగా మీరు భావిస్తున్నారా? అది ఏ మాత్రం కూడా గొప్పతనము కాదు. నెబుకద్నెజరుకి అన్నీ ఉన్నాయి, కానీ ఆయన గొప్పోడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు అప్పటికే. కానీ అతనిలో ఆ గొప్పతనం అనేది నిజంగా లేదండి. నిజమైన గొప్పతనం ఏంటో మనం ముందుకు వెళ్తూ తెలుసుకుందాం. మరొక చోట 4వ అధ్యాయంలో 30వ వచనం అంటున్నాడు, దానియేలు గ్రంథంలోనే 4వ అధ్యాయం 30వ వచనం. రాజు ఈ మహా విశాల పట్టణము ఏంటండి? ఇది నాది, నా బలము. ఏమంటాడండి ఆయన? నా బలాధికారము. నేను ఒక హిందువుగా, ఒక విగ్రహార్థకుడిగా పుట్టాను, ఒక విగ్రహార్థకుడిగా పెరిగాను. నేను ఈ ప్రపంచాన్ని, విగ్రహాన్ని ఆరాధిస్తూనే జయించాను. నా దేశాన్ని ప్రపంచవంతంలో ఒకటిగా నిలబెట్టుకున్నాను కదండి. ఓటమి లేని రాజుగా ఎదిగాను. దీనంతటికి కారణము నాకున్నటువంటి బలము. ఈరోజు ఒక ప్రశ్న మనం ఆలోచన చేద్దాం. ఒక ప్రశ్న, అదేంటంటే, దేవుడు క్రైస్తవుల పక్షంగానే ఉంటాడా, అన్యుల పక్షంగా కూడా ఉంటాడా? అందరి పక్షంగా, అన్యుల పక్షంగా కూడా దేవుడు ఉంటాడు. నెబుకద్నెజరు దేవుణ్ణి ఎరిగిన వాడైనా దేవుడు ఎందుకు అతన్ని హెచ్చించాడు? అతని ద్వారా లోకానికి కొన్ని పాఠాలు దేవుడు తెలియజేయాలనుకున్నాడండి. ఇది మనం ఇప్పటికీ మర్చిపోకూడదు. ప్రపంచాన్ని, అధికారాలని, పాలిటిక్స్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలా, లేకపోతే జగన్ గారు రావాలనేది మనం వేసే ఓట్లో లేదు. ఎందులో ఉందండి? ఆ దేవుని చిత్తంలో, నడిపింపులో ఉన్నదండి. దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే దేవుడు అందరి పక్షంగా ఉండి ఎవరిని ఏ సమయంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారండి ఆయన. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరు తనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? వెర్రవీగుతూ ఉన్నాడు, గర్విస్తూ ఉన్నాడు. ఇది నా బలము, నా అధికారము. అంటే 2 వర్డ్స్ అండి అవి. నా బలము, అలాగే నా అధికారము, నా ప్రభావము, నా ఘనత కనపరచుటకై మళ్ళీ నా రాజధాని ఏంటండి? నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు అంటండి. ఎవరు? నెబుకద్నెజరు మహారాజు గారు, ప్రపంచాన్ని జయించిన విజేత, ఓటమి లేనివాడిగా ఎదిగాడండి. ఓటమి లేనివాడిగా ఎదిగాడు. కానీ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నెబుకద్నెజరులో ఎంత గర్వం ఉన్నా కానీ అతను నీతి న్యాయాలతో నిండినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతనికి ఏమున్నాయండి? మనసులోని నీతి, న్యాయము, యథార్థత ఉన్నాయి. అందుకే దేవుడు ఒక అన్యుని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? రాజుగా పెట్టాడు. దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఎప్పటికైనా ఈ నీతి బయటకు వస్తుందని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నెబుకద్నెజరు రోజు రోజుకి ఏమవుతున్నాడండి? తనకున్న గొప్పతనాన్ని చూసి, తనకున్నటువంటి రాజ్యాన్ని చూసి, తనకు ఎదురే లేకపోవటం చూసి విర్రవీగిపోతున్నాడు. ఆఖరికి ఎవరిని కూడా పక్కన పెట్టేశాడు?
దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎక్కడున్నాడు నా చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించగల దేవుడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము, అవునండి, ఎవని గర్వం వాడిని ఏం చేస్తుందంట? తగ్గిస్తుంది. ఎంత రాజైనా, ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా, ఎంత ఉన్నతంగా ఎదిగినా గర్వం అనేది మనసులోకి వస్తే ఆ గర్వం అతన్ని ఏం చేస్తుందంటండి? ఖచ్చితంగా నాశనం చేస్తుంది, తగ్గిస్తుంది. బైబిల్ గ్రంథంలో పురాతన కాలంలో మనం పుట్టక ముందు ఒక వ్యక్తి గర్వంతో ఎగిసిపడ్డాడు. ఎవరైనా? లూసిఫర్. ఎవరండి? లూసిఫర్. ఎంతవరకు అని అంటే ఆకాశం మట్టుకు తన్ను తాను ఏం చేశాడంటండి? హెచ్చించుకున్నాడు. గర్వం అతనిలో వచ్చినటువంటి గర్వం ఏమైందో తెలుసండి? ఎవని గర్వం వాడిని ఏం చేస్తుందంట? తగ్గించి వాడు హెచ్చించుకున్నాడు. ఆఖరికి ఏమైందండి? తగ్గించబడ్డాడు. పరలోకం నుంచి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. మనలో గర్వము కానీ దాని ఛాయలు కానీ కనపడతా ఉంటే మనం వెంటనే దాన్ని తీసేసుకుందాం. ఎందుకో తెలుసండి? అది మన స్థాయిని తగ్గిస్తుంది. గర్వం అనేది నీ పలుకుబడిని తగ్గిస్తుంది. గర్వం అనేది నీకున్నటువంటి గౌరవాన్ని తగ్గిస్తుంది. గర్వం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను కూడా ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. గర్వంతో ఎగిసిపడకూడదండి. గర్వంతో ఎగిసిపడకూడదు. చదువుదామా? తగ్గించును వినయ మనస్కుడు ఏం పొందుతాడంటండి? వినయ మనస్కుడు. ఎవరికి ఘనత వస్తుంది? వినయం కలిగినోడికి అండి. ధనం కలిగినోడికి, కీర్తి కలిగినోడికి, ఆస్తి పాస్తులు కలిగినోడికి కాదు. ఎవరికంటండి? ఎవరైతే వినయ మనస్కుతో ఉంటారో వారికి ఏం కలుగుతుందంట? ఘనత. ఇప్పుడు చెప్పండి, ఎవరు గనుడు? వినయంతో ఉన్నవాడా లేకపోతే ఆస్తి పాస్తులతో ఉన్నవాడండి? లోబడ్డవాడు గనుడు కదండి. నెబుకద్నెజర్ లోబడ్డా? లోబడలేదు. కానీ అతను ప్రపంచానికి గనుడు, కానీ దేవుని దృష్టిలో అల్పుడు. ఏంటండి? అత్యంత అల్పుడు అనమాట. ఎవని గర్వం వాణ్ణి తగ్గించును. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. నెబుకద్నెజర్కైనా మనకైనా ఎవరికైనా నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. మరలా చెప్తున్నానండి, నెబుకద్నెజర్కైనా, నాకైనా, నీకైనా, ఎవరికైనా నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. నీలో గర్వం స్టార్ట్ అయిందంటే నీ పతనం కూడా స్టార్ట్ అయిందని అర్థం. మనలో గర్వం స్టార్ట్ అయిందంటే అర్థం ఏంటండి? ఆటోమేటిక్గా నీ పతనం ప్రారంభమైపోయింది. ఆ లూసిఫర్కి గర్వం అనేది ప్రారంభమైంది. అక్కడే అతని పతనం కూడా ఏమైందండి? ప్రారంభమైంది. నెబుకద్నెజర్కి కూడా ఏం ప్రారంభమైంది? గర్వం. ఆ గర్వం అతను ఎక్కడికి తీసుకెళ్ళింది? పతనానికి తీసుకెళ్ళిపోయిందండి. పతనానికి తీసుకెళ్ళిపోయింది. మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము, భక్తుడైనటువంటి ఇర్మియా గారు రాసినటువంటి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి నేను గొప్పవాడిని అనుకోకూడదు. దేని బట్టి? ఐశ్వర్యాన్ని బట్టి. నేను గొప్పవాడిని అనుకోకూడదు. దేని బట్టి? సూరత్వాన్ని బట్టి. నేను గొప్పవాడిని అనుకోకూడదు. దేని బట్టి? జ్ఞానమును బట్టి. 3 చెప్పాడండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించొద్దు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించొద్దు. ఐశ్వర్యవంతుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయించవద్దు. అతిశయించారా ఏం ప్రారంభమవుతుంది? పతనం కదండి. ఎవని గర్వము వాడిని ఏం చేస్తుందంట? తగ్గించేస్తుంది. 24 వచనం. అతిశయించువాడు అనగా భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేనిలో ఆనందించాలి, దేనిలో అతిశయించాలి, దేనిలో గర్వించాలని అంటే దేవుడు నాకు ఇచ్చాడు అనే మాటలో గర్వించాలి. నేను ఎన్నిక లేని వాడిని, కానీ యేసు ప్రభువు వారు నాకు ఇది ఇచ్చారు అని చెప్పుటలో అతిశయించాలి. కానీ నెబుకద్నెజర్ యొక్క వర్డ్స్, ఆయన పదాలు ఎలా ఉన్నాయంటే, నా బలము, నా అధికారము, నా రాజధాని కదండి, నేను కట్టించింది కదా,
వీళ్ళందరినీ రక్షించడానికి, నా చేతి నుంచి రక్షించడానికి సమర్థుడకు దేవుడు ఎక్కడున్నాడు అంటే అన్ని దేశాలని జయించాడు. ఏ రాజు కూడా ఇక్కడ నిలబడలేకపోయాడు. అంటే ఇక మీద దేవుడిని కూడా జయించేద్దాం అనుకుంటున్నాడు, అంతే కదండి. ఆ పదానికి అర్థం ఏంటంటే ఓటమి లేకుండా ఎక్కడికి వెళ్ళాడండి? ప్రతి దేశం మీదకి వెళ్ళాడు. భారతదేశం వచ్చాడు, జయించుకుని వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ వెళ్ళాడు, జయించుకుని వెళ్ళిపోయాడు. అన్ని దేశాల మీదకి వెళ్ళినట్టు ఎవరి మీదకి వచ్చాడు? ఇప్పుడు దేవుడి మీదకి వచ్చాడు. అర్థమవుతుంది కదమ్మా. దేవుడు ప్రతి చోట క్షమిస్తాడు, కానీ ఎవరి విషయంలో క్షమించడు? ఆయన విషయము, ఆయన జోలికి వస్తే దేవుడు క్షమించడండి. ఈ నెబుకద్నెజరు డైరెక్ట్గా ఆయన జోలికి వెళ్ళిపోయాడు. ఎలాగ వెళ్ళిపోయాడంటే, నా చేతి నుంచి రక్షించడానికి ఉన్నటువంటి దేవుడు ఎక్కడా ఉన్నాడని. ఇప్పుడు దేవుడు ఎవరో చూపించాలి కదా నెబుకద్నెజరుకి. అసలు దేవుడు ఎలా ఉంటాడో చూపించాలి కదండి. దేవుడు మనకి పేరు ప్రఖ్యాతులు ఇచ్చినప్పుడు, అది ఒక వ్యక్తి అయినా, ఒక విశ్వాస అయినా, ఒక సేవకుడైనా, ఒక ఎవరైనా సరేనండి, ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. మొట్టమొదటిగా దాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేకపోతే ఆ తప్పు మందే కదండి. ఎక్కడికో వెళ్ళిపోతాం, మరలా మనం పతనానికి వెళ్ళిపోతామండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి తల్లి. నీకు ఏ గౌరవం ఇచ్చాడో ఆ గౌరవాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? సంఘంలో కూడా నిలబెట్టుకోవాలి. అగౌరవ పాలు అవ్వకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే మరలా నువ్వు దాన్ని ఏమంటారండి, రికవరీ చేసుకోవడం చాలా కష్టం. దాన్ని సంపాదించడం చాలా కష్టం. ఒకసారి ఇచ్చాడు ఎవరికి? యాషావు, యాకోబు ఇద్దరు. కరెక్టేనా? మన అన్నదమ్ములు కరెక్టేనా? యాషావు, యాకోబులే కదా. యాషావుకి ఇచ్చాడు ఏంటది? జ్యేష్ఠత్వాన్ని. ఎవరికి ఇచ్చేసాడు? దాన్ని తీసుకెళ్ళిపోయి యాషావు యాకోబుకి ఇచ్చేసాడు కదండి. తర్వాత ఎంతో ప్రయత్నం చేశాడంట మరలా పొందుకోవడానికి. దొరికిందా? దొరకలేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనా సరే నువ్వు దాన్ని పోగొట్టుకుంటే దానికోసం నువ్వు ఎంత ఎతికినా మరలా అది నీకు దొరకదు. కాబట్టి మనము దేవుడిచ్చిన వాటిని బట్టి మనం ఏం చేయాలండి? ఆనందించాలి. అది కూడా గర్వంతో కాదు. ఎలాగండి? ఎన్నిక లేని నాకు దేవుడు ఇచ్చాడు, ఎందుకు పనికిరాని నాకు దేవుడు ఇచ్చాడు. అంతేగాని నా బలముతో, నా జ్ఞానంతో, నా శక్తితో, నా యొక్క బలగంతో ఇది చేసుకున్నానని ఎప్పుడు అనుకోవద్దు. అలా అనుకున్న క్షణమే నీ పతనానికి అది పునాది. అయితే నెబుకద్నెజరుకున్నటువంటి జ్ఞానము, అధికారము, రాజ్యము, ధనము, పలుకుబడి, ఆయన అనుకున్నాడు ఇవే నాకు గొప్పతనం అని. ఏమనుకున్నాడండి ఆయన? ఒక రాజుగారికి అయ్యే కదండి కావాలి. ఒక రాజుగారికి ఏం కావాలమ్మా? అయ్యే ఉండాలి. ఒక రాజుగారు అలాగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెంకటేష్ గారు ఎవరో వెళ్తున్నారండి. వెళ్తుంటే ఆ రాజుగారు లేచి నమస్కారం అండి వెంకటేష్ గారు అని అన్నాడు అనుకో. అప్పుడు వెంకటేష్ గారు ఏమనుకుంటాడు? ఈయనేంట్రా రాజా ఈడు లేకపోతే పన్నుడా? రాజుగారు అంటే ఎలా ఉండాలి? మనం కూడా ఎలా కోరుకుంటాం? రాజు అంటే దజ్జాగా కూర్చోవాలి, నేను వెళ్తుంటే ఎలా చెప్పాలని అనుకుంటాం కదండి. మన ఆలోచన కూడా తప్పే. మన ఆలోచన కూడా ఏంటండి? పొరపాటే, అది కూడా తప్పే. ఇక్కడ నెబుకద్నెజరు అనుకుంటున్నాడు ఇవన్నీ కూడా నాకు కలిగి ఉన్నాయి కదా, నేను గొప్పవాడిని అని అనుకుంటున్నాడు. అలాగే మనలో చాలామంది మనకున్న ఏదో ఒక దాన్ని బట్టి గర్విస్తాం. మరలా చెప్తున్నానండి, మనకున్న ఏదో ఒక దాన్ని బట్టి గర్విస్తాం. అది జ్ఞానం కావచ్చు, ఐశ్వర్యము, అధికారం కావచ్చు, పలుకుబడి కావచ్చు, కీర్తి కావచ్చు, ప్రతిష్టలు కావచ్చు, ఇంకా ఉంటాయండి. సంఘంలో బాగా పాటలు పాడవచ్చు, దాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో గర్విస్తాం కదండి. సంఘంలో బాగా ప్రార్థన చేయొచ్చు, నీ పక్కోడికి రాదని గర్వం నీలోకి రావచ్చు. ప్రసంగాలు బాగా చెప్పొచ్చు, నాకంటే ఇంకెవరు ప్రసంగాలు చెప్పలేరు అనే గర్వం నాలోకి రావచ్చు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కరం ఆలోచన చేస్తే మనము మనకున్న ఏదో ఒక దాన్ని బట్టి ఏం చేస్తామండి? గర్విస్తూ ఉంటాము. మనకు అది గొప్పగా మనం అనుకుంటూ ఉంటాం. అసలు నిజమైన గొప్పతనం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. నిజమైన గొప్పతనం ఏంటి? ఇందాక చదివారు మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయము 26, 27 వచనాలు మనం ఇంకా క్లియర్గా చదువుకుందాం. నిజమైన గొప్పతనం ఏంటి? అవునండి, ఏదో ఒక దాన్ని చూసుకుని తనను తాను పొగుడుకునేవాడుగా, గొప్ప చేసుకునేవాడుగా ఉండకూడదు. మీలో అలా ఉండొద్దు. మీలో ఎవరు గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారో వాడు మీ పరిచారకుడై ఉండవాలని. ఇది మీకు అర్థం అవ్వకపోతే గనక 27వ వచనంలో క్లియర్గా ఉంటుంది. మీలో ఎవడు ముఖ్యుడై అంటే అర్థం ఏంటి? ఒక సంఘ పెద్దగా ఉండాలనుకుంటున్నారా?
ఒక ట్రెజరర్గా ఉండాలనుకుంటున్నారా? సంఘంలో ఒక క్లర్క్గా ఉండాలనుకుంటున్నారా? ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉండాలనుకుంటున్నారా? చదవండి. వాడు మీ దాసుడై ఉండవాలండి. దాసుడు అనే మాటకు అర్థం ఏంటండి? సర్వెంట్ తెలుగులో అంటే అండి సేవకుడు. ఇంకా అచ్చ తెలుగులో పనుడు. అచ్చ తెలుగులో పనుడు అంటారండి. ఎవరిని? ఒక సంఘ పెద్దగా, ఒక ట్రెజరర్గా, ఒక యూత్ లీడర్గా, అలాగే ఒక క్లర్క్గా, సంఘములో ఒక సేవకుడిగా ఉన్నటువంటి పదవుల్లో లేదా పొజిషన్లో ఉన్నటువంటి వారు పనివారుగా ఉండాలని ఎవరు చెప్తున్నారు? దేవుడు. మీలో ఎవరైతే ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు ఎలా ఉండాలి? దాసుడై ఉండాలి. ఇది నిజమైన గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు 26 వచనం చదివితే ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు? అవునండి, మీలో ఎవరైతే గొప్పవాడిని అనిపించుకోవాలనుకుంటున్నారో, నేను గొప్పవాడిగా ఉండాలని అనుకుంటున్నారో, మనుషుల దృష్టిలో కాదు, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మీలో ఎవరైతే నేను గొప్పవాడిగా ఉండాలని అనుకుంటున్నారో దేవుని దృష్టిలో మీరు ఎలా ఉండాలంట? వాడు మీ పరిచారకుడై ఉండాలి. వాడు మీ పరిచారకుడై ఉండాలి. పరిచారకుడు అంటే దేవుని పని దేవుని మందిరములో చేసేవాడు. దాసుడిగా ఉండాలంట. ఇంకా ఎలా ఉండాలంటండి? దాసుడిగా అంటే పనివాడు అనేటువంటి అర్థాన్ని కూడా అది ఇస్తా ఉంది. అంటే ఉన్నతమైనటువంటి పెద్దలుగా పాస్టర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? తమను తాము తగ్గించుకోవాలి. నోటు దురుసు ఉండకూడదు వాళ్ళకి కదండి. నోటిని పారేసుకోకూడదు. ఒకరికి పని చెప్పడం కాదు, వాళ్ళు ఏం చేయాలి? పని చేయాలి. అది వారు ఒక సంఘ పెద్దగా, ఒక యూత్ లీడర్గా, ఒక ట్రెజరర్గా, ఒక పాస్టర్గా మనం ఉన్నామనంటే ఇతరులకు చెప్పడానికి కాదు, మనం ఏం చేయాలంటే ముందు మనం చేసి వాళ్ళకి మాదిరిగా ఉండాలి. అది దేవుని యొక్క పద్ధతి. మీలో ఎవరైతే ముఖ్యుడై ఉండగోరుతున్నాడో వాడు ఏం చేయాలంటే దాసుడిగా ఉండాలి. మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషుల దృష్టిలో గొప్పతనం వేరు, దేవుని దృష్టిలో గొప్పతనము వేరండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథం నుంచి సంఖ్యాకాండము మోషేని మనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలోకి మనం వెళ్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అనే పదము వినయానికి సంబంధించిందా, గర్వానికి సంబంధించిందండి? వినయానికి సంబంధించింది. మోషే ఆ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగును గాక. నెబుకద్నెజరుని చూసాం, అతనిలో ఏముందండి? గర్వం. మోషేని చూస్తున్నాం, అతనిలో ఏముంది? సాత్వికత్వం ఉంది. అతను ఎవరు? మోషే ఎందుకు పనికిరానుడా? ఒక రాజు అండి, నాయకుడు. ఇంకా ఐగుప్తు దేశానికి ఏమవ్వాలైనా? ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశానికి ఏమవ్వాలండి? ఆయన ఒక అన్య దేశానికి కాబోయే రాజు గారు కదండి. అతనికి ఆస్తి ఉంది, అతనికి ఏముందండి? రాజ్యం ఉంది. ఒక దేశానికి రాజు అవుతాడు. యుద్ధము అలాగే సకల విద్యల్లో ఏమై ఉన్నాడంటే ఆయన ప్రావీణ్యుడు. హెబ్రీలకు రాసిన పత్రిక కాదమ్మా, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. థ్యాంక్ యూ. ఎవరికైనా కనిపిస్తే చదవండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే, ప్రైజ్ ది లార్డ్, ఐగుప్తీయుల సకల విద్యలను ఆయన కూడా ఏ విద్యలను అభ్యసించాడు? అదే ఏ విద్యలు? విగ్రహారాధనకు సంబంధించిన విద్యలు. ఎవరండి? మోషే. మరి నెబుకద్నెజరు రాజు వాటినే అభ్యసించాడు కదండి. ఈయన పుట్టుక ఒక క్రైస్తవుడు, కానీ పెరిగింది ఎక్కడ? విగ్రహారాధన చేసేటువంటి స్థలంలో పెరిగాడు. ఎవరు? మోషే గారు. అతను విగ్రహానికి సంబంధించే విద్యల్లో ఏమైపోయాడంటండి? అభ్యసించి వాటి యందును, మాటల యందును, కార్యముల యందును ప్రవీణ్యుడై ఉన్నాడు అంటే. ప్రావీణ్యుడు అంటే అర్థం ఏంటి? ఎలిజిబిలిటీ. ఇంకా చెప్పాలంటే టాలెంటెడ్ పర్సన్. ఎలాగండి? ఆయన అన్నిట్లో కూడా మాటల్లో టాలెంటెడ్, తర్వాత అండి కార్యాల్లో టాలెంటెడ్. ఏది చేయాలని ఆయనకి ఏముంది? టాలెంట్ ఉంది, తలాంత్ ఉంది. ఏ పనైనా కానీ మోషే గారు చేయగలరు. ఒక దేశానికి రాజు అవ్వాలి, అన్నిట్లో టాలెంట్ కలిగిన వ్యక్తి. కానీ ఎలా ఉన్నాడండి ఇప్పుడైనా? ఎలా ఉన్నాడు? సాత్వికుడుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ధనాన్ని బట్టి, ఆయనకున్నటువంటి పొజిషన్ బట్టి ఎక్కడ కూడా గర్వించాడా? గర్వించలేదండి. సామర్థ్యాన్ని బట్టి కూడా ఆయన ఏం చేయలేదు?
గర్వించలేదు, ఎక్కడ గర్వాన్ని చూపించలేదు. ఆఖరికి దేవుని ప్రజలతో ఏమనుభవించాడు? శ్రమ అనుభవించాడు. వాళ్ళకి ఒక సేవకుడుగా ఉండిపోయాడండి. ఎవరు? మోషే గారు. అవునా? నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానండి? పనివాడుగా ఉండిపోయాడు. ఎవరైతే మీలో గొప్ప స్థానం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండాలంటండి? మీరు నాయకుడు అంటే అర్థం ఏంటి? మన బైబిల్ యొక్క విధానంలో సర్వెంట్. నాయకుడు అంటే అర్థం ఏంటండి? సర్వెంట్, పని చేసేవాడు. పని చేయించడం కాదు, పని చేసేవాడు. ఆయన పని చేశాడు. ఎవరండి? మోషే గారు. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం రాసినటువంటి వ్యక్తి ఎవరండి? ఆయన దావీదు. ఎవరండి? దావీదు మహారాజు. ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన రాజ్యాన్ని కలిగి ఉన్నాడు, ఆయనకి పిల్లలు ఉన్నారు కదండి, ఆయనకి సంతానం ఉంది, ఆయనకి యుద్ధాల్లో ఎన్నో విజయాలు, దేవుడు అభిషేకించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి. అవునండి, యెహోవా నా కాపరి. ఒక రాజుగారు చెప్తున్న మాట ఇది. ఏమన్నాడు తెలుసండి? యెహోవా నా కాపరండి, నాకు లేమీ కలగదు. నేను సంపాదించానండి, నా రాజ్యం అండి, ఇది నా బలంతో నేను కట్టుకున్న రాజ్యం అని ఏమి కూడా అయినా అంటలేదండి. అక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది? దావీదు గారి దగ్గర వినయం కనిపిస్తుందా, గర్వం కనిపిస్తుందండి? వినయం కనిపిస్తుంది. మూడవదిగా మరొక వ్యక్తిని నేను చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఎవరండి? ఆయన మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడంటే ఎవరైనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఏం చూపించాడంటే ఆయన కూడాని? విధేయత. అంటే ఇది వినయానికి సంబంధించిందా, గర్వానికి సంబంధించిందండి? వినయం. ఆయన కూడా విధేయత చూపించి తన్ను తాను, చదవండి అమ్మ ఇంకా 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు నామములో. ఎందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు యేసు ప్రభువు వారు అంత గొప్పవాడయ్యాడు? ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగిపోద్దంట. పై వచనంలో మీరు చదివారు కదా, ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? తనకు తాను సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంటండి? హెచ్చిస్తాడు. నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడా, తగ్గించుకున్నాడా? ఈ రోజున మనం హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? నీకు ఒక పొజిషన్ దేవుడు ఇచ్చాడంటే నువ్వు హెచ్చించుకోవటం కాదు, దానికి ఏంటంటే అర్థం? తగ్గించుకోవటం. మనం విజిబుల్ అవ్వకూడదు, మనం కనపడకూడదు, మన క్రియలు అక్కడ ఏం చేయాలండి? కనిపించాలి. మోషే తను తాను తగ్గించుకున్నాడు. దావీదు మహారాజు తను తాను ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి యేసు ప్రభువు వారు వారికంటే అధికముగా తన్ను తాను తగ్గించుకొని అనేకులకు పరిచర్య చేసి, మగవారిని, చెవిటి వారిని కదండి, ఆ యొక్క చెడిపోయిన వారిని అనేక మందిని ఆయన బాగు చేసి, అనేక మంది రోగాలను స్వస్థపరిచి, అనేకుల అవసరాలు తీర్చి, అనేకుల కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. తన్ను తాను ఏం చేశాడు? ఇక్కడ విషయం ఏంటంటే, దేవునికి ఎవరైతే నమ్మకంగా నిలబడి గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఏమవుతారు? ఏమవుతారండి? ఘనత పొందుకుంటారు. కానీ దానికి ముందుగా వారి భవిష్యత్తులో ఏం పొందుకుంటారు? శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు. యేసు ప్రభువు వారైతే మరణాన్ని కూడా పొందుకున్నారు. అందుకే మన పూర్వంలోకి వెళ్ళినప్పుడు, గతంలోనికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రవక్తలు లేదా శిష్యులు, తోమా గారు భారతదేశం వచ్చి మరణించారు. ఎందుకు? అవునండి, ఆయన కరిగిపోతూ మనకేమిచ్చాడు? వెలిగిచ్చాడు. అలాగే విలియం కేరీ గారు భారతదేశం వచ్చి తన భార్య, బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఏమైపోయారండి? వ్యాధులు వచ్చి మరణించారండి, చనిపోయారు. ఆయన కూడా మనకి వెలుగివ్వటం కొరకు ఒక భక్తుడు ఏమైపోయాడు? చనిపోయాడు. ఈ భూమి మీద వాళ్ళు ఎన్నిక లేని వారుగా ఉన్నారు, తృణీకరించబడిన వారుగా ఉన్నారు. కానీ పరలోక రాజ్యంలో అలాగా ఉండరండి, హతసాక్షులుగా ఉండిపోయారు. ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా తన్ను తాను ఏం చేశారండి? తగ్గించుకున్నారు. కానీ ఆయనకి అది ఘనతగా
ఎంచబడింది. ఈ లోకంలో నిజమైన ఘనత ఏంటి చెప్పండి? ఇప్పుడు మనకున్న ఆస్తి పాస్తులో ఉందా, తగ్గింపులో ఉందండి? ప్రైజ్ ద లార్డ్. లోబడుటలో ఉంది, తగ్గింపులో ఉందండి. నిజమైనటువంటి ఘనత, నిజమైనటువంటి గొప్పతనం ఎందులో ఉంది? నీకున్నటువంటి ధనములోను, నీకున్నటువంటి ఆస్తులోను, నీకున్నటువంటి భవంతులోను, నీకున్నటువంటి కారు బంగళా మరి ఇవన్నిటిలో లేదు. కానీ ఎందులో ఉందండి? నిన్ను నువ్వు తగ్గించుకోవటంలోనే నిజమైన గొప్పతనం ఉన్నది. నిజమైన గొప్పతనం అనేది ఏంటంటే వినయంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? వినయములో. దేవుడు మనకు అప్పగించిన పని విశ్వాసపూర్వకంగా చేసినప్పుడే దేవుని దృష్టిలో మనం ఏమవుతామంటండి? గొప్పవారం అవుతాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకు అప్పగించిన పని విశ్వాసంతో నమ్మకంగా చేసినప్పుడు దేవుని దృష్టిలో మనం ఏమవుతాం? గొప్పవారం అవుతాం. ఈరోజు నేను కనకారావు గారిని పిలిచి, కనకారావు గారు ఇక్కడ లైట్ పోయిందండి, కొంచెం ఏం చేసేయండి నీకు చెప్పాను. ఈయన చెప్పినప్పుడు ఆయన ఏం చేయాలి? లైట్ వేయించాలా కదండి? లైట్ వేయించి డబ్బులు ఎంత అయిందో మన దగ్గర తీసుకోవటం, ఎవరొక నడటం చేయాలి. కానీ మరుసటి వారాన్ని చూసినప్పుడు లైట్ అలాగే ఉంది, వేయించలేదు. ఏంటంటే కనకారావు గారు అంటే ఏందో అనుకున్నాండి, ఎలక్ట్రీషియన్ ఎవరు కూడా ఏం చేయలేదు, దొరకలేదు అన్నాడు. మరి దొరకలేనప్పుడు నాకు చెప్పాలి కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి ఇచ్చిన పనిలో ఆయన ఏం లేడు, నమ్మకంగా లేడు. మామూలుగా చెప్తున్నాడు ఉదాహరణకి, దేవుడు మనకిచ్చిన పనులు అది ఏదైనా సరే నమ్మకంగా మనం ఉంటే అదే మనం దేవుని దృష్టిలో గొప్పవారముగా ఉంటామంటండి. రెస్పాన్సిబిలిటీ అంటే నమ్మకత్వం మనం చూపించాలి. గొప్పతనం అనేది మన స్థితిలో లేదు, కానీ మన విధేయతలో ఉందంటున్నారు. మన స్థితిలో లేదు. స్థితి అంటే ఏంటండి? మనకున్నటువంటి స్థితి. ఒక వ్యక్తి ఉన్నాడు చాలా ధనవంతుడు, ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి కుక్కల చేత తన కురుపులు ఏం చేస్తున్నాయంట? నాకుతున్నాయి. ఇద్దరిలో ఎవడు గొప్పవాడండి? కుక్కలు వచ్చి ఎవరు కురుపులైతే నాకుతున్నాయో ఆయన పరలోక రాజ్యం ఏమైపోయాడు? గొప్పవాడు అయిపోయాడు. కానీ ఈ లోకంలో గొప్పవాడుగా బతికినోడు ఏమైపోయాడు? దరిద్రుడు అయిపోయాడు కదండి. అక్కడ ఇద్దరిని చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. గొప్పతనం అనేది మన స్థితిలో లేదు. కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి స్థితి కదండి. ఆ స్థితిలో అతను గొప్పతనం లేదు. అతడు దేవునికి లోబట్టంలోనే ఏముందండి? గొప్పతనం ఉంది. ఆ ధనవంతుడికి ఆ ధనం ఉంది, కానీ దేవునికి లోబడే మనస్సు లేదు, వినయం అనేది లేదు. మరలా చెప్తా ఉన్నాను, గొప్పతనం అనేది నీకున్నటువంటి స్థితిలో లేదు. స్థితి అంటే నీకున్నటువంటి ధనము, పలుకుబడి ఏదైనా కావచ్చు. గొప్పతనం అనేది ఎందులో ఉందంటండి? వినయంలో ఉంది. వినయము విధేయతలో ఉంది. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం, ఒక విగ్రహారాధకుడిగా పుట్టినవాడు, విగ్రహారాధకుడిగా పెరిగినవాడు, విగ్రహారాధన విద్యను అభ్యసించిన వాడు, విగ్రహారాధన చేసే దేశానికి రాజుగా ఉన్నటువంటి వాడు, తన దేశాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలబెట్టిన వాడు, ఓటమి లేని విజేతగా నిలబడినటువంటి చక్రవర్తి. ఆయన చివరి ఘట్టాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 34వ వచనం, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అనే నేను మరలా మానవ బుద్ధి వచ్చిందంటండి. ఎప్పుడైతే దేవుని మీద గర్వించి మనుషుల మీద చేసిన యుద్ధం దేవుని మీదకి తిప్పాడు. ఎక్కడికి తిప్పాడండి? దేవుని మీదకి. మొన్నటి వరకు మనుషుల మీద చేశారు యుద్ధాలు కొంతమంది, ఇప్పుడు సంఘం మీదకి తిప్పారు. సంఘం మీదకి తిప్పితే ఎవరి మీదకి తిప్పినట్టు? దేవుడు ఊరుకుంటాడంటారా? ఎప్పుడైతే ఆ గర్వము ప్రారంభమైందో దాని పతనము కూడా ఏమైందండి? ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు మహారాజు ఆయన గర్వముతో ఒక్క అడుగు దేవుని వైపు వేసాడండి. దేవుని వైపు ఎవడు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆయన దేవుడు ఏం చేశాడండి? మొత్తాడు. ఆయనకున్నటువంటి ఏం పోయిందంట? మానవ బుద్ధి పోయింది. ఈ లోకంలో నువ్వు గొప్పవాడు అవటానికి ముందు మనకేం కావాలండి? మానవ బుద్ధి కావాలి. ఏముండాలండి? మానవ బుద్ధి. జంతువు బుద్ధి ఉంటే ఎవడన్నా గొప్పవాడు అవుతాడా? గొప్పవాడు అవడు. అయితే ఇప్పుడు నెబుకద్నెజరు రాజుకి ఆ మానవ బుద్ధిని దేవుడే ఇచ్చాడని నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? గ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి వరకు 7 సంవత్సరాల క్రితం ఏమనుకున్నాడు తెలుసండి? 7 సంవత్సరాల క్రితం నెబుకద్నెజరు రాజుని దేవుడు వెంటనే శిక్షించలేదండి. 1 సంవత్సరం ఏమిచ్చాడు? దేవుడు గడువిచ్చాడు. 4వ అధ్యాయంలోనే 1 సంవత్సరం 12 నెలలు ఆయన ఏమిచ్చాడు? గడువిచ్చాడు. ఎందుకు ఆ గడువు? మారతాడేమో అని చెప్పేసి. ఆ 12 నెలల గడువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఇది నాదే కదా, నాది. ఆ దానియేలు ఏంటి అలా చెప్పాడు? దేవుడు ఎలాంటి కళ ఇచ్చాడని చెప్పేసి అని అనుకున్నాడు. వెంటనే అతను ఏమైపోయాడండి? జంతువులాగా మారిపోయాడు.
7 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది ఏంటంటే, చదవండి ఇప్పుడు. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, ఎవరున్నారండి ఆకాశంలోనే? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కదండి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము, దేవునికి మహిమ కలుగును గాక, చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. చదవండి. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఎవరు పలుకుతున్నారు ఈ మాటని? ఇంతకుముందు అసలు దేవుడు ఎవరై అన్నటువంటి వ్యక్తి, భూమి నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు, లెక్కకు రారు. అందులో నేను ఒకరిని. ఎవరు? నెబుకద్నెజరు అనుకుంటున్నాడు, అందులో నేను ఒక వ్యక్తిని. ఆయన ఎడలను తన చిత్తము చొప్పున నెబుకద్నెజరు గ్రహించాడు. ఆయన చిత్తం వల్ల నాకు రాజ్యం వచ్చింది, ఆయన చిత్తం వల్ల నేను రాజ్యాన్ని పరిపాలించాను, ఆయన జ్ఞానం ఇవ్వటం వల్లే నా యొక్క దేశాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలబెట్టుకున్నానని ఏం గ్రహించాడండి? ఆయన చిత్తాన్ని గ్రహించాడు. ఆయన చేయి పట్టుకుని, ఎవడు సమర్థుడు కాడంటండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నెబుకద్నెజరు ఆయన చేయి పట్టుకుని, ఏంటయ్యా నువ్వు చేసేది ఏంటి అని అడగటానికి ఎవడు కూడా సమర్థుడు కాడు. అంత తెగించే ఆ ధైర్యం ఎవరికి కూడా లేదు. చదవండి. ఆ సమయమందు దేవునికి మహిమ కలుగును గాక, నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావము, నా ఘనతయు, నా తేజస్సును, దేవునికి మహిమ కలుగును గాక. ఘనత ఎప్పుడు కలిగింది నెబుకద్నెజరుకి? వినయముతో దేవుని వైపు తిరిగిన తర్వాత. ఎప్పుడు నిజమైన గొప్పతనం వచ్చింది ఆయనకి? అంటే మొదట్లోనా చివరిలోనండి? నెబుకద్నెజరుకి నిజమైన గొప్పతనం ఎప్పుడు సాధించాడు తెలుసా? ఆయన నిజంగా ఎప్పుడు గొప్పవాడు అయ్యాడు తెలుసా? మొదట్లో కాదండి. అందరిని జయించుకొచ్చినప్పుడు కాదు, కండ బలంతో, బుద్ధి బలంతో అందరి మీద విజయం సాధించినప్పుడు కాదు, కానీ దేవుని వైపు తిరిగి పశ్చాత్తాప పడినప్పుడు అతను నిజంగా ఏమయ్యాడండి? గొప్పవాడయ్యాడు. సాక్ష్యం చెప్తున్నాడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన దృష్టికి మీరు ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చిస్తాడండి. మిమ్మల్ని హెచ్చిస్తాడు. నెబుకద్నెజరు లాస్ట్లో ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. లాస్ట్లో అని అంటున్నాం కదండి, అసలు దానికి ముందు అంటే గర్వం వచ్చిన తర్వాత ఏమైందండి? 6 వచ్చింది. 6 వచ్చిన తర్వాత ఏమొచ్చింది? తగ్గింపు వచ్చింది, బుద్ధి వచ్చింది. అవి రాకముందే మనం ఈరోజు ఏం చేయాలి? కళ్ళు తెరుచుకొని మనలో ఉన్న ఏదో దాన్ని చూసి గర్విస్తున్నామేమో, దాన్ని ఏం చేయాలి? పక్కన పెట్టేసాను. నేను నథింగ్ అని చెప్పేసి అనుకోవాలంతే. నథింగ్, ఇది నాది కాదు, దేవుడు ఇచ్చాడు, దేవునికి నేను ఇచ్చాను. అది దశంభాగమైన ఏదైనా వస్తువైనా ఏదైనా సరే దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవునికి ఇచ్చేసాను. నాది అని ఎక్కడ చెప్పుకోవద్దు, నాది అని ఎక్కడ చెప్పుకోవద్దండి, నా బలం అని ఎక్కడ చెప్పుకోవద్దు. మనకున్న దేన్నో ఒక దాన్ని బట్టి అతిశయించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా శిక్షకి అప్పగిస్తాడు. నెబుకద్నెజరు ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు మొదట తనకన్నా ఆస్తిపాస్తులు, తన రాజ్యం, ఇవే ఆయనకు గొప్పతనం అనుకున్నాడండి. తర్వాత ఏమనుకున్నాడు? తన జీవితంలో నిజమైన గొప్పతనం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఏంటి నిజమైన గొప్పతనం అండి? దేవునికి లోబడి ఉండటమే. మరలా చెప్తామండి, దేవునికి లోబడి ఉండటమే నిజమైన గొప్పతనం. నిజమైన గొప్పతనం ఏంటంటే దేవునికి లోబడటమే. దేవునికి లోబడిన వాడే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గొప్పవాళ్ళుగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటండి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. నెబుకద్నెజరు తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. తన చివరి జీవితంలో దేవుడు వెంటనే ఆయన ఏం చేశాడండి? హెచ్చించాడు. నిజమైన గొప్పతనాన్ని ఆయన పొందుకున్నాడు. నిజంగా గొప్పవాడయ్యాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఈ గొప్పతనం మీకు కావాలనుకుంటున్నారా?
కావాలనుకుంటే మనం ఏం చేయాలి? గర్వంతో విడిచిపడాలండి. ముందు కొంతమందికి ఎలాగ అర్థమవుతుంది, ముందు గర్వించాలండి. గర్వించి దేవుడు శిక్ష వేస్తాడు నాకు. శిక్ష వేసిన తర్వాత అప్పుడు నాకు ఏమవుతుంది? బుద్ధి వస్తుంది. అప్పుడు నాకు నిజమైన గొప్పతనం వస్తుంది. అది కాదండి. డైరెక్ట్గా మనకేం కావాలి? గొప్పతనం కావాలంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అండి, వినయంతో ఉండాలండి. మనల్ని మనము తగ్గించుకోవాలి. నేను నథింగ్. ఏదైనా సరే మీకు దేవుడు ఎంత ఉన్నతంగా నడిపించినా, సంఘంలో మిమ్మల్ని దేవుడు ఎంత ఎత్తుకి నడిపించినా, అలాగే సమాజం బయట దేవుడు మిమ్మల్ని ఎంతగా ఎత్తి నడిపించినా కానీ ఎప్పుడు కూడా మీరు చేయవలసింది ఏంటి తెలుసా? దాసుని వలే ఉండాలి. నేను గొప్పవాడిని అని కాలు మీద కాలు వేసుకుని నేను చేత పని చేయించాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మీకు రాకూడదు. అంతేనండి. ఆ విధానం మన మనసులో ఉండాలి. మనం చేసేటప్పుడు ఇతరులు కూడా ఆటోమేటిక్గా చేస్తారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వాక్య ధ్యానంలో తోడైనారు. మీకు వందనాలు. మీకు లోబడే మనస్సును మాకు దయచేయండి ప్రభువా. నెబుకద్నెజరు మొదట తనకున్న ఆస్తిపాస్తులను బట్టి అతను గొప్పవాడని అనుకున్నాడు తండ్రి. చివరిగా ప్రభువా, తన జీవితంలో నిజమైన గొప్పతనం అంటే దేవునికి లోపట్టమే అని తెలుసుకుని మీకు లోబడ్డాడు తండ్రి. అప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన ఘనతను ఆయనకి తిరిగి నువ్వు అప్పగించావు ప్రభువా. మాలో అనేక మంది ఏదైతే కోల్పోయారో వారి గర్వం వల్ల, మాలో అనేక మంది ఏదైతే పోగొట్టుకున్నారో వారు నీ యందు వినయం చూపించకపోవటం వల్ల ఈరోజు మరలా వారి వినయంతో ఉన్నప్పుడు వారికి దయచేయండి ప్రభువా. విన్న వాక్యాలు మా హృదయాల్లో పదిలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. విధేయతకే అర్థము చెప్పిన వినయమనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయమనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయమనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగ మూర్తివి, ప్రతిచర్య జరిగింపక పగవారిని క్షమించిన ప్రేమదీప్తివి, పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగింపక పగవారిని క్షమించిన ప్రేమదీప్తివి,
తొలగించుకొంటివి నీవే తగ్గించుకొంటివి అధికముగా హెచ్చింపబడితివి అధికముగా హెచ్చింపబడితివి అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనసు కలిగించుమయ్యా అవిధేయత తొలగించుమయ్యా